హాయ్ ఫ్రెండ్స్. భూ వాతావరణంపై క్లోరో ఫ్లోరో కార్బన్ల ప్రభావాన్ని కనుగొన్న తొలి శాస్త్రవేత్త, భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్, తమిళనాడుకు చెందిన వ్యక్తిను భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి సూపర్ పొల్యూటెంట్లపై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. రామనాథన్ నాసాకు పనిచేస్తున్న సమయంలో కార్బన్ డయాక్సైడ్ కంటే ఫ్రిడ్జ్లు, ఏరోస్పేస్ లో ఉపయోగించే సిఎఫ్సిలే 10,000 రెట్లు ఎక్కువగా వాతావరణంలో ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయని కనుగొన్నారు. దీంతో గ్లోబల్ వార్మింగ్ కు కార్బన్ డయాక్సైడే ప్రధాన కారణమని అప్పటి వరకు ఉన్న భావనను ఆయన సమూలంగా మార్చేసినట్లయింది. రామనాథన్ గారు ఇండియన్ ఓషన్ ఎక్స్పెరిమెంట్ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనంలో ఆయన ప్రధానంగా దక్షిణాసియాపై దృష్టి సారించారు. ఇక్కడ కాలుష్య మేఘాలు, బ్రౌన్ క్లౌడ్స్ వాతావరణంలో పెరిగిపోయి భారత ఋతుపవనాల ప్రభావాన్ని క్షీణింపజేస్తున్నాయని, హిమాలయాల్లోని హిమనీ నదాలు కరిగిపోవడాన్ని వేగవంతం చేస్తున్నాయని కనుగొన్నారు. రామనాథన్ ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఎమిరిటస్ హోదాలో ఉన్నారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో మేలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు క్రాఫోర్డ్ ప్రైజ్తో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రూనర్ అంటే మన రూపాయలు 8.23 కోట్ల రివార్డును ప్రదానం చేయనున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.